హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీని అయితే నాతో షేర్ చేసుకోవచ్చు. మీరు పంపించవలసిన ఫార్మాట్ ఏ విధంగా ఉండాలి అని అంటే మీ పేరు, మీ ఊరి పేరు, ఆ తర్వాత మీరు దేని గురించి రాస్తున్నారో అనేది 2 లైన్స్లోనైతే మెన్షన్ చేయండి. అది హర్రరా, థ్రిల్లరా, లేదంటే బ్లాక్ మ్యాజికా అనే దాని గురించి. ఆ తర్వాత మీ స్టోరీని అయితే రాసుకురండి. అండ్ మీ స్టోరీస్ ఇలా రాసి పంపించలేము అనుకున్న వాళ్ళు నాకు డైరెక్ట్గా వాయిస్ మెసేజ్ అయితే పెట్టవచ్చు ఇన్స్టాగ్రామ్ ద్వారా. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ఈరోజు మనం చెప్పుకోబోతున్న ఈ రియల్ ఇన్సిడెంటు వైజాగ్ సిటీలోనైతే జరిగిందండి. శేషు గారు మనకి ఈ స్టోరీని అయితే అందజేశారు. చాలా థ్యాంక్స్ అండి మీ స్టోరీని మాతో షేర్ చేసుకున్నందుకు. అయితే తన చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ని మనతోనైతే షేర్ చేశారండి. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి తుని అనమాట. సో వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత వాళ్ళ పెదనాన్నగారు ఎవరైతే ఉంటారో ఆయన కూడా చనిపోయారు. బట్ వాళ్ళ అబ్బాయి ఉంటాడు కదా, అంటే అన్నయ్య అవుతాడు. సో వాళ్ళ ఇంటికి అయితే వచ్చేయడం జరిగింది వీళ్ళు. ఎందుకంటే తునిలో వాళ్ళకి ఇంకెవరూ లేరు, పైగా తనకి ఉద్యోగం కూడా ఇంకా లేదు కాబట్టి ఇక్కడైతే అన్నయ్య చూసి పెడతాడు ఉద్యోగం ఏదైనా అని చెప్పి వాళ్ళ అమ్మగారు, వాళ్ళ చెల్లాయి, ఇంకా తను ముగ్గురు కలిసి వైజాగ్ అయితే వచ్చేయడం జరిగింది. అయితే వాళ్ళ అన్నయ్య గారు ఎవరైతే ఉన్నారో ఆయన షిప్ యార్డ్లోని వర్క్ చేస్తూ ఉండేవారంట. ఆయనకి క్వార్టర్స్ అయితే ఉంది. ఆ క్వార్టర్స్లోనే వీళ్ళు కూడా వచ్చి వీళ్ళతో పాటు ఉండడం జరిగేది. వాళ్ళ పెదనాన్నగారు లేరు, పెద్దమ్మ, అలాగే వాళ్ళ అన్నయ్య, ఆయన భార్య, ఇంకా అలా చెల్లయ్య అయితే ఉండేది. సో వాళ్ళతో పాటుగా వీళ్ళు ముగ్గురు కూడా ఉండేవారు. మరి ఇల్లులు చిన్నవైనప్పటికీ అప్పుడు మనసులు విశాలమైనవి కాబట్టి, అంటే ఇది జరిగి 1980స్లోనైతే జరిగిందండి. సో అప్పుడు ఇలానే ఉండేవారు. ఉమ్మడి కుటుంబాలు, ఇంకా అలాగే దూరపు చుట్టాలనైనా కూడా చాలా దగ్గరగా చూడాలు, ఎవరినైనా కూడా ఆదరించడం, ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా ఉండేవి. సో ఆ సమయంలోని జరిగిన రియల్ ఇన్సిడెంట్. అండ్ వాళ్ళ వంశంలోని ప్రత్యేకించి కొడుకు కూతురు ఉండడం అనేది కామన్ అనమాట. ప్రతి ఇంటికి కూడా ఒక్కడే కొడుకు, వారసుడు అనేడు ఒక్కడే ఉంటున్నాడు. అండ్ అలాగే వాళ్ళ వంశాంకురం తర్వాత కూడా మళ్ళీ ఒక్కడే అలా అయితే ఉండేవారంట. మరి అలా కాబట్టి వాళ్ళు అయితే కలిసిమెలిసి ఉండేవారంట. ఎందుకంటే నలుగురు తాతలు, వాళ్ళకి మళ్ళీ నలుగురు, మళ్ళీ ఆ తర్వాత నలుగురు, అంతే. అయితే వీళ్ళు అంత క్లోజ్గా ఉండడానికి కారణం కూడా అదే అని చెప్పారు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మా అన్నయ్య అయితే నాకు షిప్ యార్డ్ కంపెనీలో కానీ లేదంటే బయటనైనా జాబ్ చూసి పెడతానన్నాడు. అదేవిధంగా మా అన్నయ్య ప్రతిరోజు కూడాను తను అక్కడ తెలిసిన వాళ్ళందరినీ కూడా అడుగుతూ ఉండేవారు. మొత్తానికి ఎలాగైతేనే నాకైతే ఒక నెలలోని మంచి ఉద్యోగం అయితే చూశారు. అది టెంపరీ లేబర్ వర్క్ అనమాట. సో ఆ వర్క్ అయితే చేస్తూ ఉండేవాడిని. మరి ఇల్లు గడవడం అనేది మా ఇద్దరు చేతుల మీదుగానే అయితే ఉంది. మాకు వచ్చినది నాకు, మా అమ్మకి మాత్రమే సరిపోయేది. అయినా కూడా మా అన్నయ్య ఏమీ అనేవారు కాదు. మా అన్నయ్య జీవితంతోనే మా అందరికీ కూడా చూసేవారు. అంతేకాదు ఏనాడు ఒక్క మాట కూడా నాకు అనేవారు కాదు. అలాగే నేను కూడాను ఎంతో గౌరవంగా, ఎంతో అభిమానంతోనైతే మా అన్నయ్యతో ఉండేవాడిని. అప్పటికే సంవత్సరం గడిచిపోయింది. మా అన్నయ్య వాళ్ళు పెళ్ళయ్యి 7 సంవత్సరాలు అవుతుంది, కానీ పిల్లలు లేరు. వాళ్ళు చాలా బాధపడుతూ ఉండేవారు. అంతేకాదు మా వదిన అయితే మొక్కని దేవుడు లేడు, వేసుకొని మందు లేదు. మరి అలా ఉంటుండగా కొన్ని రోజులకి మా వదినకైతే జ్వరం బాగా వచ్చేసింది. అస్సలు బాగాలేదు, హెల్త్ బాగాలేదు అని చెప్పి తను అలానే పడుకొని ఉండిపోయింది. 3 రోజుల తర్వాత మా పెద్దమ్మ, సర్లే ఎందుకు అలా పడుకొని ఉంటావు, హాస్పిటల్కి వెళ్దాం పదా అంటూ ఇద్దరునైతే హాస్పిటల్కి వెళ్ళారు. మరి హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చిన వాళ్ళు మాకు సంతోషకరమైన వార్త అయితే చెప్పారు. అదేంటి అని అంటే మా వదిన ప్రెగ్నెంట్. మేము ఎంతో సంతోషపడ్డాం. 7 సంవత్సరాల తర్వాత, పెళ్ళైన 7 సంవత్సరాల తర్వాత కడుపుతూ ఉంది మా కోడలు అంటూ మా అమ్మ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయింది. ఆ తర్వాత నుంచి ప్రతిరోజు మా ఇంట్లోనైతే గొడవలు మొదలైపోయాయి.
ఎందుకంటే మా వదిన వేవిళ్ళతోని ఇబ్బందికరంగా పడుకుండిపోతూ ఉండేది. మా పెద్దమ్మ వంట చేయలేదేంటి ఇంకా ఎంతసేపు అంటూ విసుక్కుంటూ ఉండేది. ఆవిడేమో వంటగదిలోకి వెళ్ళి ఇలా ఏదైనా వేపినా లేదంటే పోపు వేసినా వెంటనే బాత్రూంలోకి వెళ్ళి వేవిళ్ళు చేసుకుంటూ ఉండేది. ఇంకా అది చూసిన మా పెద్దమ్మ, నువ్వు వండేవిలే, ఏం వండుతావు, అంతా చప్పటి కూరలు, లేలే నేను వండుకుంటానులే నా కూరలు అనుకుంటూ ఆవిడే వంట అయితే మొదలుపెట్టింది. ఆవిడ ఎలా వండుతుంది అని అంటే, ఉప్పు కారం నూనె బాగా ఉంటేనే కూర బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది అనుకునేది, కానీ ఆరోగ్యం చెడిపోతుందని మటుకు ఎప్పుడూ ఆలోచించేది కాదు. అప్పటికే మా పెద్దమ్మకి బీపీ అయితే ఉంది, అది కూడా హై బీపీ. ప్రతి చిన్న విషయానికి కూడా కోప్పడిపోతూ ఉండేది. అయినా కూడాను ఆ ఉప్పులు కారాలు అస్సలు తగ్గించేది కాదు. నేను వండుతానులే, నేను బాగా వండుతాను అనుకుంటూ మరి ఎప్పుడు కూడాను నాన్ వెజ్ కర్రీస్ అయితే చాలా ఎక్కువ వండుతూ ఉండేది. ఇలా ఉంటుండగా 7వ నెల రానే వచ్చింది. మా వదిన అయితే వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇంకా అంతే, మా పెద్దమ్మ ప్రతిరోజు నాన్ వెజ్ అయితే వండేది. ఒక 2-3 రోజులు తప్ప మిగతా రోజులంతా మా ఇంట్లో నాన్ వెజ్జే. మా అన్నయ్య అయితే ఏమీ అనేవారు కాదు. అమ్మా, నీకు నచ్చింది వండుకో, నచ్చింది తిను, ఎవరు నీకు అడ్డు చెప్పరు, కానీ కొంచెం ఉప్పులు కారాలు తగ్గించుకో, బీపీ ఎక్కువైపోయిందంటే ఇబ్బంది పడాలి అని చెప్తున్నా అస్సలు వినిపించుకునేది కాదు. మరి అలానైతే గడిచిపోయింది. ఇంకా మా వదినకైతే ఒక పాప పుట్టింది. మేమందరం చాలా సంతోషపడ్డాం. ఇంకా ఈలోగా మా పెద్దమ్మకి ఏంటో ఆరోగ్యం కొంచెంగా పాడైనట్టుగా అనిపించింది. ఒకరోజు తెల్లవారుజామునే తను బాత్రూంలోంచి బయటికి వస్తూ అక్కడ గుమ్మాన్ని పట్టుకొని అలా చారబడిపోయింది. అది చూసి నేను అన్నయ్య అన్నయ్య అనుకుంటూ వాళ్ళ రూమ్ వైపు వెళ్ళి తలుపు అయితే కొడుతున్నాను. ఈలోగా మా వదిన వచ్చి తలుపు తీసింది. ఏమైంది శేషు? వదిన, పెద్దమ్మ ఏంటో కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా అలా పడిపోయింది అని చెప్తూ ఉంటే, ఏమండి ఏమండి త్వరగా లేవండి, మీ అమ్మగారు ఏంటో కిందన పడిపోయారంట అని చెప్పేసరికి ఈలోగా శేషు వాళ్ళ అన్నయ్య వెళ్ళి, అమ్మా అమ్మా ఏమైందమ్మా అంటూ లేవదీస్తూ ఉంటే లేవలేకపోతుంది. అంతేకాదు కళ్ళు తేలేసేసి చేతులతోని ఏంటో ఇలా ఇలా సైగ చేస్తుంది. ఇంకా అది చూసిన వాళ్ళందరూ కూడాను హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళారు. అది కేజీహెచ్ హాస్పిటల్లోనైతే జాయిన్ చేశారు. అస్సలు బాగోలేదు, సీరియస్గా ఉంది కండిషన్. ఏంటి, పేషెంట్కి బీపీ ఉండేటప్పుడు కారాలు ఉప్పులు నూనెలు తగ్గించమని చెప్పాను కదా, అయినా ఎందుకు పెడుతున్నారు అంటూ చీవాట్లు పెట్టాడు డాక్టర్. లేదండి, మేమేమీ పెట్టట్లేదు, ఆమె వండుకుంటుంది, అలానే తింటాను అంటుంది అని అంటే, ఈవిడ ఎప్పుడు ఇంతే, మాట వినదు, ముందు కూడా చెప్పాను ఇలా అయితే చాలా ప్రాబ్లం అవుతుందని. సరే సరే నేను చూసుకుంటానులేండి అని చెప్పి లోపలికి వెళ్ళిన డాక్టరు 15 నిమిషాల తర్వాత బయటికి వచ్చి, మూర్తి, మీ అమ్మగారికి బీపీ చాలా ఎక్కువగా ఉంది, ఇలా ఉంటే నరాలు తెగిపోవడం ఖాయం, అంతేకాదు ఆ కడుపులోని కాయ అంతలాగా పెరిగిపోతుంది, అది ఆపరేషన్ చేస్తే కానీ ఇంకా బాగుపడదు, ఆపరేషన్ చేయించమని ఎన్నిసార్లు చెప్పాను, అస్సలు వినిపించుకోరే మీరు, ఇప్పుడు అది ప్రాణానికి ఇబ్బందికరంగా తయారైంది, అది ఆపరేషన్ చేసి రిమూవ్ చేసేద్దాం సరేనా అని అంటే, అలాగేనండి డాక్టర్ గారు, మీరు ఇష్టం, మీరు చెప్పినట్టుగా చేస్తాను అని అంటూ ఉంటే, సరే ముందు ఈ ఫార్మాలిటీస్ అన్నీ కూడాను ఫిలప్ చెయ్యి, అండ్ అలాగే కంపెనీ ద్వారా నీకు డబ్బులు వచ్చేటట్టు అయితే చేస్తాను, ఓకేనా, కంగారు పడకలే అంటూ చిన్న ఆపరేషన్ అని చెప్పారు. డాక్టర్ గారు, మరి ఆపరేషన్కి ఎంత అవుతుందండి, మీరు లెక్కేసి చెప్తే నేను ముందుగానే అడ్జస్ట్ చేసుకుంటాను, మా ఫ్రెండ్స్ని ఎవరినైనా అడుగుతాను అని అంటుంటే, డాక్టర్ గారు పర్వాలేదులే, కంగారు పడకు, ఎక్కువేమీ అవ్వదు, ఓ 10,000 దాకా అవుతుంది, ఆ తర్వాత నీకు క్లెయిమ్ వచ్చేటట్టు చేస్తానులే అని చెప్తూ ఉంటే, సరేనని చెప్పి బయటికి వెళ్తూ, రే శేషు, అమ్మ దగ్గర నువ్వే ఉండాలి, మరి ఒకరు ఇంటికి వెళ్తూ వస్తూ ఉండాలి, ఒకరు ఇక్కడైతే ఉండాలి, నువ్వు ఉంటావా నేను ఉండాలా అని అంటే, లేదన్నయ్య నేనే ఉంటానులేండి, మీరు వెళ్ళిరండి, డబ్బుల సంగతి అని అంటే, అవన్నీ నీకెందుకురా, నేను చూసుకుంటానులే, ఏం పర్వాలేదు, మా ఫ్రెండ్స్ని ఎవరినైనా అడుగుతా అని చెప్తూ తనైతే బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా శేషు ఆ రోజైతే వాళ్ళ పెద్దమ్మతో పాటుగాను హాస్పిటల్లోనైతే ఉన్నాడు. మరి మధ్యాహ్నం సమయంలోని వాళ్ళ అన్నయ్య క్యారేజ్ పట్టుకొని అయితే వచ్చాడు ఇద్దరికిని. రే శేషు, నువ్వు కాస్త తినేసి ఆ తర్వాత అమ్మకి పెట్టురా,
నేను ఈలోగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ఫీజు సంగతి అంతా కూడా మాట్లాడతాను. మా ఫ్రెండ్స్ కొంచెం అయితే ఇచ్చారు, 8,000 దాకాను. ఇంకొక 2,000 అడ్జస్ట్ చేసి ఎలాగైనా కట్టేస్తాను. రేపు కానీ ఎల్లుండి కానీ చూసుకొని ఆపరేషన్ చేయించేద్దాం అనుకుంటున్నాను శేషు, నువ్వేమంటావు అని అంటే, అలాగే అన్నయ్య, అదే మంచిది. ఇప్పటికే పెద్దమ్మ ఒంటి నిండా రోగాలు ఉన్నట్టున్నాయి, ఎంత బాధపడుతుందో ఏంటో, బయటికి అసలు ఏమీ చెప్పదు అని అంటూ ఉంటే, ఇదంతా మీ పెద్దమ్మ తెచ్చుకున్న రోగమే. చక్కగా ఉప్పులు కారాలు నూనెలు తక్కువ వేసి చేస్తుంది మీ వదిన. అది తినడం మానేసి దీని మటుకు ఇది చేసుకొని ఒంటి మీదకి తెచ్చుకుంది. ఆరోగ్యం పాడైపోతుందా అని ఎంత చెప్పినా కూడా వినదు. ఏంటో అమ్మ అని అనుకుంటూ, సరేరా నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను సాయంత్రం కల్లా మళ్ళీ నీ క్యారేజ్ పట్టుకొని వస్తాను నీకు అమ్మకిని, సరేనా అంటూ తనైతే వెళ్ళిపోయాడు. అండ్ తన డ్యూటీ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి క్యారేజ్ కట్టించుకొని మళ్ళీ టౌన్ అయితే రావాలి. తను కేజీహెచ్లో జాయిన్ చేయడం వల్ల చాలా దూరం అయిపోతూ ఉండేది. అయినప్పటికీ కూడాను ఇంకా తప్పదు అని చెప్పి ఒకరు తిరగడం, ఒకరు అక్కడైతే కాపలా ఉండడం అయితే చేసేవారు. అలా 2 రోజులు అయితే గడిచిపోయింది. ఇంకా డాక్టర్ గారు, ఈరోజు నేను ఆపరేషన్ చేసేస్తాను, నైటు ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే బాగుంటుందేమో అని చెప్పారు. సరేనండి, అలాగే ఎవరినైనా తీసుకొస్తాంలేండి, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు అని చెప్తూ శేషు వాళ్ళ అన్నయ్య అయితే వెళ్ళిపోయాడు. ఇంకా రోజు సాయంత్రము క్యారేజ్ పట్టుకొని వచ్చిన శేషు వాళ్ళ అన్నయ్యకి శేషు ఇలా అంటున్నాడు, అన్నయ్య ఈరోజు నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నయ్య, ఎలాగా ఆడవాళ్ళని ఎవరినైనా పంపించమన్నారు కదా, అమ్మని పంపించేదా అని అంటే, అలాగేరా అమ్మని నువ్వు తీసుకొచ్చేసి దేబెట్టేసి వెళ్ళిపో అని చెప్తే, సరే అన్నయ్య అంటూ సాయంత్రమే తను ఇంటికి అయితే వెళ్ళిపోయాడు. అలాగే తను 7:30 ఆ టైంలోని వాళ్ళ అమ్మని అయితే తీసుకొచ్చేసాడు హాస్పిటల్కి. నేను ఇక్కడ ఉంటాను రా ఈ రోజుకి, నువ్వు వెళ్ళిపోయి ఇంట్లో పడుకో అని చెప్తే, సరే అని అలాగే అన్నాడు. బయటికి వెళ్ళి చూసేసరికి వర్షం అయితే మొదలైపోయింది. అది బీభత్సంగా పడుతుంది. అప్పటికి గొడుగు కూడా తెచ్చుకోలేదు. రే శేషు, కాసేపు ఆగు, ఆ తర్వాత వర్షం కొంచెం తగ్గుముఖం పట్టిన తర్వాత ఏదైనా ఆటో చూసుకొని బేరం ఆడుకొని వెళ్ళిపో అంటూ తన జేబులో నుంచి డబ్బులు తీసి తినకైతే ఇచ్చాడు. అయ్యో వద్దన్నయ్య, ఉన్నాయి అని చెప్తూ ఉంటే, పర్లేదురా ఉంచు, జాగ్రత్త అని చెప్పుకుంటూ లోపలికైతే వెళ్ళిపోయాడు. ఇంకా శేషు కూడా చాలాసేపు ఎదురు చూసి ఇంకా అప్పటికే 10 గంటలు అయిపోయిందని చెప్పి ఆటో ఏదో కనిపిస్తే ఆ ఆటోని పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఇంకా వీళ్ళు వెళ్ళే దారి ఏదైతే ఉందో మధ్యలోని చావుల మదం అని వస్తుంది. ఈ చావుల మదం గురించి ఇదివరకట్లోని మీరు చాలా వీడియోస్ చూసే ఉంటారు. అదో పెద్ద రుద్రభూమి. ఒక పక్క కాష్టం కాలుతూ ఉంటే మరో పక్క శవాలన్నింటినీ కూడా పాతి పెడుతూ ఉంటారు. కొండపైన ఒక క్రిస్టియన్స్ చర్చ్ అయితే ఉంటుంది. మరి ఆ ఏరియా చుట్టుపక్కలంతా కూడాను కంపెనీలు ఉండడం వల్ల అది కూడా ఐరన్ ఓరు, ఇంకా మందుగుండు సామాను ఇవన్నీ కూడాను రవాణా అవుతూ ఉంటాయి. మధ్యలోని వాళ్ళకి ఆ కొండకి మధ్యలోని ఒక రైల్వే ట్రాక్ మాత్రమే ఉంటుంది. ఇంకా పైనుంచి బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్న వాళ్ళకి క్లియర్గా ఆ శ్మశానం అంతా కూడా కనిపిస్తుంది. ఆ శ్మశాన వాటిక చాలా శాంతంగానైతే ఉంటుంది తెల్లవారిపూట. మరి రాత్రి అయ్యేసరికి ఆ శ్మశానం గుండా వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా హడలే. ఎందుకంటే అక్కడి వరకు వెళ్ళిన తర్వాత ఆటోలు కావచ్చు, రిక్షాలు కావచ్చు, లేదంటే ఏ బళ్ళు మీద వెళ్ళినా కూడాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో ఆపినట్టు ఆగిపోవడం, లేదో అని అంటే ఎందుకో స్లో అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉండేవి. మరి శేషు కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆటో వాడిని బతిమలాడి, ఎలాగైనా ఇండియా న్యూ కాలనీ తీసుకువెళ్ళరా బాబు అని చెప్పి డబ్బులు ఇస్తానని చెప్తే సరేనని చెప్పి ఎక్కించుకున్నాడు. ఆటో అతను ఈ శేషు ఇద్దరూ కలిపి వెళ్తున్నారు. ఆటో అతను, ఏమండి ఇంత రాత్రిపూట ఇండియా న్యూ కాలనీ అంటున్నారు, ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నారు అని అంటే, మా పెద్దమ్మ గారికి కొంచెం ఒంట్లో బాగాలేదండి, ఆపరేషన్ అయితే చెయ్యాలన్నారు, అందుకనే కేజీహెచ్లో జాయిన్ చేసాం, అక్కడి నుంచే వస్తున్నాను, ఇంటికైతే వెళ్దామని స్టార్ట్ అయ్యేసరికి ఇదిగో వాన పట్టుకుంది, అందుకే లేట్ అయిపోయాను, లేకపోతే ఇందాకలే వెళ్ళిపోదును అని చెప్తున్నాడు. ఓహో అలానా, ఇంతకీ మీ దేవురండి, మీ బాస్ చూస్తే ఇక్కడ వాళ్ళ లేరు? మాది తునండి, తుని నుంచి అయితే వచ్చాము, మా అన్నయ్య వాళ్ళ ఇంట్లోనైతే ఉంటున్నాం, ప్రస్తుతానికి నేనైతే చిన్న చితక ఉద్యోగం చేస్తున్నాను, కానీ మా పెద్దమ్మకి బాగోలేదని అక్కడే ఉండిపోయాను. ఓహో అనుకుంటూ కొంచెం దూరం అయితే వెళ్ళారు.
ఇంకా వర్షం కూడాను ఎక్కువైపోతూ ఉంది. అది ఎలా అంటే ఆటోలోకి వలిపురైతే వచ్చేస్తుంది. అబ్బా, ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందో ఏంటో, అయినా రాత్రిపూట ఈ వర్షం ఏంటో అని ఇద్దరు అనుకున్నారు. అదేనండి, ఈ ఏరియా అంతా కూడా మునిగిపోతుంది, మీకు తెలుసు కదా. అవునవును, నిజమే. ముఖ్యంగాను ఆ రైల్వే స్టేషన్ ఏరియాలోని ఇంకా మునిగిపోతుంది. ఇదంతా డౌన్ కదండి, ఇంకా అంతే, అలానే ఉంటుంది అని ఇద్దరు మాట్లాడుకుంటూ మరి కాస్త దూరం అయితే వెళ్ళారు. అప్పటికి వాళ్ళు కరెక్ట్గాను చావులమతం జంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసారు. ఇంకా చావులమతం దాటుతున్నారు అనే సమయానికి ధడేలమని ఒక పెద్ద ఉరుము అయితే ఉరిమింది. అంతే, ఆటో కూడా అక్కడే ఆగిపోయింది. వాళ్ళు కరెక్ట్గా బ్రిడ్జ్ ఎక్కి ఆటో మీద నుంచి వెళ్తున్న సమయంలోని ఈ సంఘటన అయితే జరిగింది. చుట్టూ అంతా చీకటి, పైగా వర్షం కూడా పడుతుంది. అయ్యో, ఇలాంటి సమయంలో ఆటో ఆగిపోయిందేంటి, ఎలా అని అంటూ ఉంటే, పర్వాలేదండి, ఏం కాదులేండి, కిందకి దిగి చూస్తాను అంటూ తన దగ్గర ఉన్న టార్చ్ లైట్ని ఆన్ చేసి కింద దిగి చూశాడు ఆటో డ్రైవర్. చూస్తే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. స్టార్ట్ చేస్తుంటే ఇంజిన్ స్టార్ట్ అవుతుంది కానీ ముందుకు మటుకు కదలట్లేదు. ఆటోని ఎవరో వెనకాతల నుంచి పట్టుకొని వెనక్కి లాగుతున్నట్టుగా అయితే అవుతుంది. ఏంటిలా అనుకుంటూ మళ్ళీ ఒకసారి దిగి అంతా కూడా చెక్ చేస్తున్నాడు. చూసేసరికి ఆటో వెనకాతల టైర్ కింద ఒక రాయి అయితే ఉంది. ఓహో, ఈ రాయా అనుకుంటూ, ఆటో కింద రాయి ఉందండి, అందుకే ముందు వెళ్ళట్లేదు అంటూ ఆ రాతిని పక్కకి తొలగించడానికి అయితే ప్రయత్నిస్తున్నాడు. తన బలవంతా ఉపయోగిస్తున్నాడు కానీ ఆ రాతిని మటుకు తీయలేకపోతున్నాడు. జారిపోతుంది చెయ్య, దానికి తోడు వర్షం కూడాను. అయ్యో ఉండండి, నేను కూడా సహాయం చేస్తాను అంటూ శేషు అయితే కిందకి దిగి ఇద్దరు కూడా ఆ రాతిని అయితే పక్కకి తొలగించారు. ఇంకా మళ్ళీ ఎక్కి కూర్చున్నారు. ఇంకా సమయానికి వర్షం కూడాను తగ్గిపోయింది. పూర్తిగా తగ్గిపోవడంతో అంతా క్లియర్గానైతే కనిపిస్తుంది. కాకపోతే కరెంట్ మటుకు లేదు. కొంచెం దూరం వెళ్ళేసరికి కరెక్ట్గా అది బ్రిడ్జి మీద నుంచి శ్మశానం అయితే కనిపిస్తుంది. మరి అక్కడ ఒక ఆవిడ నించొని చెయ్యి అయితే ఊపుతుంది ఆటో ఆపమంటూ. ఇదేంటి ఈ సమయంలో ఆడావిడ పైగా ఇక్కడి నుంచి ఉందేంటి, ఎవరో ఏంటో, నువ్వు పోని అని అంటూ ఉంటే, పాపమండి, ఎవరో ఆడావిడ రాత్రిపూట, ఆపుదాం, ఏం పోయింది అని అంటూ ఉన్నాడు ఆటోవాడు. సరే సరే అంటూ కొంచెంగా జరిగి కూర్చున్నాడు శేషు. ఇంకా ఆ అమ్మాయి దగ్గరికి తీసుకువెళ్ళి సరాసరి అక్కడైతే ఆపాడు ఆటో డ్రైవర్. ఆ చీకట్లోని ఆమె మొహం అయితే సరిగ్గా కనిపించట్లేదు. పైగా పొడుగు జడైతే ఉంది, లూజుగానైతే అల్లుకొని వేసుకుంది. వెనకాతలున్న జడని ముందుకైతే లాక్కుంది. నేను నవసన్నాబాగ్కి వెళ్ళాలి, తీసుకువెళ్తారా అని అడుగుతోంది. వెళ్తుందండి, ఎక్కి కూర్చోండి అని చెప్పాడు డ్రైవర్. వెంటనే మెల్లగా నడుచుకొని వచ్చి ఆటో వెనకాతల నుంచి నడుచుకొని వచ్చి ఆటో ఎక్కి కూర్చుంది. అంతే, ఇంకా నేను ఆమె వంక చూడకుండా మరోవైపు చూసుకుంటూ ఆటోలోనైతే కూర్చున్నాను. కొంచెం దూరం వెళ్ళేసరికి మెల్లమెల్లగాను జరుగుతూ నా వైపు అయితే వస్తుంది. ఇదేంటి ఈమె ఇలా ప్రవర్తిస్తుంది అనుకుంటూ నేను కూడా కొంచెం అవతలకైతే జరిగా. ఇంకా ఆటో డ్రైవరు ఎంత త్వరగా పోదాం అనుకుంటున్నా కూడాను ఆటో మెట్టుకు కదలట్లేదు, మెల్లగానైతే వెళ్తుంది. ఏంటండి, ఇప్పటి వరకు జామ్ జామ్ అనుకుంటూ వెళ్ళిపోయింది, ఇంత స్లో అయిపోతుందంటే ఆటో, అదే నాకు కూడా అర్థం కావట్లేదండి, ఇంజిన్ లాగట్లేదు ఏంటో కానీ అనుకుంటూ తను చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఆటో మటుకు మెల్లగానైతే వెళ్తుంది. సైకిల్ వెళ్తే ఎలా ఉంటుందో అలా అయితే అనిపిస్తుంది. ఈలోగా వెనకనున్న ఆమె కలుగు చేసుకొని, ఈ రోజుకి ఈ ఆటో వెళ్తుందా, నేను త్వరగా వెళ్ళాలి, త్వరగా కదులు అని చెప్తుంది. వెళ్తుందండి, ఒక్క నిమిషం అంటూ మళ్ళీ ఆటోని ఆపి మళ్ళీ చుట్టూ అంతా కూడా చూసుకువచ్చాడు ఆ డ్రైవరు. ఈలోగా ఆమె నా వైపు చూస్తూ నా పక్కకైతే జరుగుతుంది. చాచా, ఏమిటి మీ ప్రవర్తన, బజార్తాన్లా ఉందే అని మనసులోనైతే అనుకొని కొంచెం కిటికీ వైపు అయితే జరిగిపోయా. ఇంకా రాదులే నా పక్కకి అనుకున్నా. ఇంకా ఆటో డ్రైవర్ ఎక్కి, ఏం లేదు, బాగానే ఉంది, ఎందుకనో ఇంత స్లో అయిపోయింది అనుకుంటూ ఆటోనైతే మళ్ళీ స్టార్ట్ చేశాడు. మళ్ళీ ఆటో అలానే వెళ్తుంది. సర్లే, ఇంకా చేసేది లేక మెల్లగానైతే వెళ్తుంది. చల్లగా గాలి వీస్తుంది. అప్పుడే వర్షం పడి ఆగిందేమో, చాలా చల్లగానైతే అనిపిస్తుంది. మా ఇద్దరికి ఇంకా చలి వేసేస్తుంది. ఆటో డ్రైవరు ఆమెతో ఇలా అంటున్నాడు. ఏమండి, పూర్తిగా తడిచిపోయారు, చీరలో ఉన్నారు, మీకు చలేయట్లేదా అని అడుగుతున్నాడు. వేస్తుంది, బాగా చలిగా ఉంది, అందుకనే దగ్గరికి కూర్చుంటున్నా అని అంటుంది.
ఆమె మాటలు వింటుంటే నాకు ఒంటి మీదకి తేళ్లు జర్రులు పాకుతున్నట్టుగానైతే అనిపిస్తుంది. ఆటో డ్రైవర్ మటుకు ఆమె మాటలకి నవ్వుతూ, ఓహో అయితే నాది ఇంకొక యూనిఫామ్ షర్ట్ ఉంది లోపల, తీసిమ్మంటారేంటి? సీట్ కింద ఉంది, ఇస్తాను, వేసుకోండి, వెచ్చగా ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళాక మీ నౌసేనాబాగ్ వచ్చిన తర్వాత తీసిచ్చేద్దరు అని అంటున్నాడు. అక్కర్లేదు, పర్వాలేదు, నాకు ఇక్కడే బాగుంది, ఇలానే కూర్చుంటా అని చెప్తుంది. ఇంకా ముందుకైతే వెళ్తుంది. ఇంకొంచెం దూరం వెళ్ళిందో లేదో ఆటో డ్రైవరు మాటలు కలుపుతూ, మీ పేరేంటండి, ఎవరింటికి వచ్చారు, ఎందుకలా అక్కడ వెయిట్ చేస్తున్నారు, ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే వేస్తున్నాడు. నాకు మటుకు చిరాకు వేసేస్తుంది. అది రాను రాను నా పక్కకైతే వచ్చి జరిగి కూర్చుంది. నాకు ఒళ్ళంతా చల్లగానైతే అయిపోయింది. ఆమె స్పర్శ తగిలేసరికి ఇంకా చల్లగా ఉంది. ఏయ్, కొంచెం జరిగి కూర్చో, నాకు ఇలాంటివి నచ్చవు అని గట్టిగా గసిరేసరికి, ఏం లేదు, చలేస్తుందని కొంచెం జరిగి కూర్చున్నా అని చెప్తుంది. ఆ మాటలకి నాకైతే ఒళ్ళు మండిపోయింది. నీకంత చలిగా ఉంటే ఆటో డ్రైవర్ ఇందాకలా యూనిఫామ్ ఇస్తానంటున్నాడు కదా, అది వేసుకో అని చెప్తున్నాను. ఇంకా ఆటో డ్రైవర్ అయితే ఆటోని ఆపేసి, ఉండండి, నాది ఇస్తాను షర్టు అని చెప్తూ తన సీట్ కిందన ఉన్న వేరొక షర్టుని తీసి ఇచ్చాడు. అయ్యో ఎందుకులేండి, నా జుట్టు అంతా తడిచిపోయింది, పైగా నా బట్టలన్నీ తడిచిపోయాయి, మీ షర్టు కూడా తడిచిపోతుంది, అవసరం లేదులేండి అని చెప్తుంది. పర్వాలేదు పర్వాలేదు, తీసుకోండి, ఈ షర్టు వేసుకోండి, వెచ్చగా ఉంటుంది అంటూ ఇస్తూ ఉంటే తన చేతులు తాకేసరికి ఆ ఆటో డ్రైవర్కి కూడాను ఆమె చేతులు చాలా చల్లగానైతే తగిలాయంట. మరి అప్పటికైనా కూడా ఆటో డ్రైవరు ఏమీ గమనించకుండా, దాని మొహం కూడా చూడకుండా ఆ షర్టుని అయితే ఇచ్చేశాడు. ఆ షర్టుని వేసుకోకుండా దగ్గరగా పట్టుకొని కూర్చుంది. అయ్యో వేసుకోండి అని చెప్తూ ఉంటే, పర్వాలేదండి, ఇలా పట్టుకుంటాను, పర్వాలేదు అని చెప్తుంది. నాకైతే వాళ్ళిద్దరి మాటలకి కోపం అయితే వచ్చేస్తుంది. త్వరగా పోనివయ్యా, ఇంకెంతసేపు, రేపటికి వెళ్తానా ఏంటి, ఈ రాత్రి గడిచిపోతుందా ఏంటి అని అంటూ ఉంటే, ఏమో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు అని అంటూ నవ్వుతుంది. ఇంకా మాటలకి నాకు ఇంకా కోపం వచ్చేసింది. అంతేకాదు, చిచి, ఇలాంటి దాంతో మాట్లాడడం ఏంటి అనుకుంటూ నేనైతే దాన్ని పట్టించుకోకుండా మరొక పక్క అయితే చూస్తున్నాను. ఈలోగా మెల్లగా నా మీద అయితే చేయి పడింది. చాలా చల్లగా తగులుతుంది. ఏంటి ఇది నా మీద చేయి వేసింది అంటూ పక్కకు చూసేసరికి అక్కడ ఎవరి చెయ్యి కనిపించట్లేదు. ఏంటి నేను భ్రమపడ్డానా ఏంటి అనుకుంటూ మళ్ళీ అటుపక్క తిరిగి కూర్చొని అటే బయటికి చూస్తున్నాను. ఈలోగా మళ్ళీ అది కొంచెంగా జరిగి నా మీదకైతే చేయి వేసింది. మళ్ళీ నాకు చల్లగానైతే తగులుతుంది. ఏయ్ చేతి అని గట్టిగా గరిసరా. ఈలోగా ఆటో డ్రైవరు ఏమైందండి, ఏమైంది అని అడుగుతున్నాడు. ఏం లేదు, ఈ అమ్మాయి నా మీద చెయ్యి వేస్తుంది అని చెప్పాను. ఆ మాటలకి ఆటో డ్రైవర్ నవ్వి, ఆవిడ ఎందుకండి మీ మీద చెయ్యి వేస్తుంది, ఆవిడ చూడండి, ఆవిడ మటుకు ఆవిడ ఆ చివరికి కూర్చుంది అని చెప్తున్నాడు. పక్కకు తిరిగి చూసేసరికి అది మటుకు దూరంగాను ఆ చివరికి వెళ్ళి కూర్చుంది. ఇదేంటి, ఇప్పుడే కదా నా పక్కనే ఉండి నా మీద చెయ్యి వేసింది అని అనుకున్నా. ఇంకా ఈ రాత్రి సమయంలోని ఎందుకులే గొడవ అనుకుంటూ వదిలేసా. కొంత దూరం వెళ్ళేసరికి మళ్ళీ అదే పని. నా పక్కకు వచ్చి కూర్చున్నదే కాకుండా నా మీద చెయ్యి వేస్తూ నన్ను గట్టిగా దాని వైపు అయితే లాక్కుంటుంది. ఏయ్ నీకేమైనా పిచ్చా ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని గట్టిగానైతే అరిచా. ఆ మాటలకి ఆటో డ్రైవర్ అయితే ఆటో ఆపేశాడు. ఏమైందండి, ఏమైంది, ఆమె మటుకు ఆమె ఈ చివరకుంటే మీరేంటి అలా అరుస్తున్నారు అని అంటున్నాడు. ఆ మాటలకి నాకైతే కోపం వచ్చేసింది. బాబు నువ్వు త్వరగా తీసుకువెళ్ళు, నాకేంటో చిరాగ్గా ఉంది, ఈమె కూర్చుని దగ్గర నుంచి అలానే అనిపిస్తుంది అని అంటూ ఉంటే, సరే సరే కోప్పడకండి అంటూ మళ్ళీ ఆటోనైతే స్టార్ట్ చేశాడు. ఇంకా కొంచెం దూరం అంటే నేవల్ డాక్యార్డ్ అయితే దాటేశాం. దాటిన తర్వాత కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడ ఒక పెద్ద గొయ్యిలోని ఆటో అయితే పడిపోయింది. అంతేకాదు పక్కకి తిరగబడిపోయింది. అది ఎలా తిరగబడిందో మాకు ఇప్పటికీ కూడా తెలియదు. లోన ఉన్న నేను ఆటో అతనే కనిపిస్తున్నాం కానీ ఆ అమ్మాయి మటుకు కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయిందో ఎలాగ వెళ్ళిపోయిందో తెలీదు. ఆటో అతను కంగారు పడుతూ లేచి అటు ఇటు చూసి, ఏమైనా దెబ్బలు తగిలాయా, ఆ అమ్మాయి ఏది, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఆటో కింద పడిపోయిందా ఏంటి అని వెంటనే ఇద్దరం లేచి ఆటోనైతే లేపాం. కానీ ఆ అమ్మాయి మటుకు కనిపించలేదు. అక్కడ చుట్టుపక్కల అంతా కూడా చూసాం. నిర్మానుష్యంగా ఉంది. అసలు ఒక్క వెహికల్ కూడా వెళ్ళట్లేదు. ఆ పిల్ల కూడా కనిపించలేదు. నాకైతే పూర్తిగా అర్థమైపోయింది. ఆటో అతనికి కూర్చోబెట్టి
పద ఇంక వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండొద్దు అని చెప్తున్నాను. ఆటో అతనికి చేతి మీద ఇంకా కాళ్ళ మీద చిన్న చిన్న దెబ్బలు అయితే తగిలాయి. నాకు కూడాను తల మీద అయితే చిన్న దెబ్బ తగిలింది. ఇంకా ఇద్దరం కూడాను అక్కడ ఉండకూడదని ఆటో స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాం. చాలా ఫాస్ట్గానైతే వెళ్ళిపోయింది ఆటో, ఎక్కడ కూడా ఆగలేదు. ఇంకా నేను సిండియన్ న్యూ కాలనీ గేట్ దగ్గర అయితే దిగిపోయా. ఆటో అతనికి డబ్బులు ఇచ్చేసి లోపలికి కొంచెంగా నడుచుకొని వెళ్ళాలి కాబట్టి నడుచుకుంటూ వెళ్తున్నా. చుట్టూ అంతా కూడా నిర్మానుష్యంగా ఉన్నప్పటికీ కూడా ఎంట్రన్స్లోని ఒక బడ్డీ కొట్టు అయితే ఉంటుంది. ఆ షాప్లోని నాకు ప్రతిరోజు కూడా అరటిపళ్ళు కొనుక్కొని తినడం బాగా అలవాటు. అంతేకాదు ఇంటికి కూడా పట్టుకు వెళ్తూ ఉంటాను. సరే అని చెప్పి అక్కడికి వెళ్ళి ఒక 2 అరటిపళ్ళు కొనుక్కొని అక్కడే తింటున్నాను. మరికొన్ని చేత్తోనైతే పట్టుకున్నాను. ఈలోగా మా ఫ్రెండ్ వచ్చి, ఏరా ఇక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఆ తలకి ఆ దెబ్బేంటి అని అడుగుతున్నాడు. అదా ఇప్పుడే రా హాస్పిటల్ నుంచి వస్తున్నాను, మా పెద్దమ్మకి బాగాలేదు కదా, ఆ మధ్యలోనేదో చిన్న యాక్సిడెంట్. అవును, కానీ ఈ మధ్య నువ్వు కనిపించట్లేదేంటి, ఎక్కడికి వెళ్ళావేంటి, నేను కూడాను కాలనీలో ఉండట్లేదు కదా, మీ ఇంటి వైపు రాలేకపోతున్నాను అని చెప్పాడు శేషు. ఆ మాటలకి అవతల మనిషి, ఈ మధ్య అమ్మాలతో కలిసి ఉండట్లేదురా, దూరంగానైతే ఉంటున్నాను అని చెప్పాడు. ఆ మాటలకి శేషు అదేం పట్టించుకోకుండా, అటుపండు తింటావా అని ఇస్తే వద్దొద్దు నేనేమీ తిన్ను అని చెప్పేసి నాకు ఒక సిగరెట్ కొనిస్తావా అని అడిగాడు. ఏ నీ దగ్గర డబ్బులు లేవేంటి, నన్ను కొనిమ్మంటున్నావు అని అంటే, లేదురా నీ చేతితో తీసుకోవాలని ఆశ అని అంటే, సరేలే అయితే ఒక సిగరెట్టే కదా అంటూ వెళ్ళి సిగరెట్ తీసుకొని అక్కడ పక్కనే తాడుకి నిప్పురవ్వ ఉంటే దానికైతే అంటించి వెలిగించి తీసుకొస్తూ ఉంటే అక్కడ తన ఫ్రెండ్ అయితే కనిపించలేదు. ఏడు వీడు, ఇప్పుడే ఇక్కడే ఉండాలి కదా అంటూ చుట్టూ అంతా వెతికాడు కానీ ఎక్కడా ఎవరూ కనిపించలేదు. చచా, అనవసరంగా నా చేత డబ్బులు ఖర్చు పెట్టించాడు అనుకుంటూ ఆ సిగరెట్ని పక్కకు పడేసి తొందరగానైతే నడుచుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాడు. ఇంకా కొంచెం దూరం వెళ్ళేసరికి పార్క్ అయితే ఉంటుంది. ఆ పార్క్ని కూడా దాటి ముందుకైతే వెళ్తున్నాడు. అక్కడ కొండ మీద శివాలయం అందరికీ తెలిసిందే. ఆ వీధి దాటిన తర్వాత చివరిన అయితే ఉంటుంది వాళ్ళ ఇల్లు. మరి నడుచుకొని వెళ్తున్న శేషుకి మధ్యలోని వాళ్ళ ఫ్రెండు ఒక చెట్టు కింద అయితే కూర్చొని కనిపించాడు. రేయ్, నిన్ను తన్నేస్తా, అనవసరంగా నా చేత ఖర్చు పెట్టించావు, సిగరెట్ అన్నావు, ఇక్కడికి వచ్చి కూర్చున్నావు, ఏరా అని అంటూ ఉంటే, ఏమనుకోకరా, అక్కడ మా నాన్న అయితే బయటికి వచ్చినట్టు కనిపించింది, ఇంకా నాన్న చూశారంటే నన్ను నిన్ను ఇద్దరిని తిడతాడని పరిగెట్టుకొని ఇక్కడికి వచ్చేసా అని చెప్పాడు. సరే కానీ ఈరోజు నాతో పాటు ఉండకూడదు, నేను ఎక్కడుంటున్నానో నీకు చూపిస్తా, వస్తావా అని అడిగాడు. సరే పద, నాకేం పని లేదు, ఇంటికి వెళ్ళి పడుకోవడమే కదా, ఇప్పటికే మా వదిన చెల్లెళ్ళు అందరూ పడుకొని ఉంటారు, ఇప్పుడు వెళ్ళి నేను తలుపు కొట్టానంటే వాళ్ళు హళ్ళిపోతారు, ఎందుకులే పద పద అంటూ తన వెనకాతలు అయితే వెళ్తున్నాను. ఇంకా కొండ అవతల ఉన్నాను అని చెప్పి కొండ అవతలకైతే తీసుకువెళ్తున్నాడు. అది రోడ్డు మార్గం మీదే వెనకాతలకైతే వెళ్ళడానికి ఉంటుంది. అలానే నడుచుకొని వెళ్తూ ఉంటే ఏవేవో మాట్లాడుతున్నాడు. వాడి చిన్నతనంలో విషయాలన్నీ చెప్తున్నాడు. ఇప్పుడెందుకురా ఇవన్నీ చెప్తున్నావు అంటే, ఏమోరా నీకు చెప్పాలనిపించింది చెప్పా, ఏం నేను చెప్పకూడదా అని అంటున్నాడు. సరేననుకుంటూ మేమిద్దరం అయితే నడుచుకొని వెళ్ళాం. ఇంకెంత దూరం రా, ఎక్కడికి తీసుకువెళ్ళిపోతున్నావు ఈ రాత్రప్పుడు అని అంటే, ఉండరా కొంచెం దూరమే అని చెప్తూ మరికొంచెం దూరం అయితే తీసుకువెళ్ళాడు. సరిగ్గా ఆ కొండ అవతలకైతే తీసుకుపోయాడు. అక్కడంతా కూడా చాలా నిర్మానుష్యంగానైతే ఉంటుంది. పెద్ద ప్లే గ్రౌండ్ అయితే ఉంటుంది, ఒక స్కూల్కి సంబంధించిన ప్లే గ్రౌండ్. మరి ఆ గ్రౌండ్ దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత, ఇదిగోరా అక్కడే ఉంటున్నాను నేను ఈ మధ్య అని చెప్తున్నాడు. ఇదేంటి ఇక్కడ ఏ ఇల్లు లేవు, ఎక్కడుంటున్నావురా అని చెప్పి తన కాస్త తిరిగేసరికి అక్కడ ఎవరూ లేరు. నా ఫ్రెండ్ ఏడి, ఇప్పుడే ఇక్కడ ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళిపోయాడు, రే ఎక్కడికి వెళ్ళావురా రఘు అంటూ నేనైతే గట్టిగట్టిగా వాడి పేరు పిలుస్తూ అక్కడంతా వెతుకుతున్నాను కానీ నాకు ఎవ్వరూ కనిపించట్లేదు. అంతేకాదు ఒళ్ళంతా చల్లబడిపోయింది, భయం వేసేస్తుంది. అమ్మో ఇంక ఇక్కడ ఉండడానికి వీల్లేదు అంటూ నేను ఎట్నుంచి వచ్చానో అట్నుంచే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. దేవుణ్ణి తలుచుకుంటున్నాను, భయం వేస్తుంది, ఒళ్ళంతా వణికిపోతుంది. ఇంకా ఇంటికైతే చేరుకున్నాను. తలుపులు బాధేస్తూ ఉంటే మా వదిన వస్తున్నా బాబు ఆగు అంటూ వచ్చి తలుపులు అయితే తీసింది. ఏమైంది ఏమైంది శేషు అలా అయిపోతున్నా అని అడిగితే, ఏం లేదు వదిన ఏం లేదు అంటూ భయపడిపోతూ లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి పడుకుని పోయా. ఏంటో ఈ పిల్లడు అనుకుంటూ మా వదిన అయితే లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా కాసేపు అయిన తర్వాత నేను గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టా.
నిద్దట్లోని ఏంటి కలవరిస్తున్నావు శేషు శేషు అంటూ లేపుతుంది. మరోపక్క మా చెల్లెళ్ళిద్దరూ కూడా భయపడిపోయి అన్నయ్య అన్నయ్య ఏమైందన్నయ్య ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు అని అడుగుతూ ఉంటే ఏం లేదు ఏం లేదు అంటూ నేను భయపడిపోతూ మళ్ళీ దుప్పటి కప్పుకొని పడుకుని పోయా. ఇంకా తెల్లవారే సమయానికి మా అమ్మ మా అన్నయ్య అయితే హాస్పిటల్ నుంచి వచ్చేసారు. ఈరోజు డిశ్చార్జ్ ఇచ్చేస్తానన్నారు. వీడేంటి ఇంకా పడుకున్నాడు అంటూ మా అన్నయ్య అంటూ ఉంటే మా అమ్మ వచ్చి ఏరా శేషు ఇంకా పడుకున్నావేంటి లే అంటూ లేపుతుంది. నా ఒళ్ళు విపరీతంగా కాలిపోతుంది, వణికిపోతున్నాను. దుప్పటి కప్పుకున్నా కూడాను ఇంకా చలి చలి అని అంటున్నాను. రాత్రి జరిగిన విషయం అంతా కూడాను మా వదిన మా అన్నయ్యతోనైతే చెప్పేసింది. లేటుగా వచ్చాడండి, పైగా ఏవేవో కలవరించాడు, భయపడిపోతూ వచ్చాడు, ఏం జరిగిందో కనుక్కోండి అని అంటూ ఉంటే మా అన్నయ్య వచ్చి నన్ను గట్టిగా పట్టుకొని ఏం జరిగిందిరా శేషు ఎందుకలా వణికిపోతున్నావు, భయపడకు ఏమైందో చెప్పు అని అంటే రాత్రి నాకు జరిగిన విషయాలన్నీ కూడా చెప్పా. రఘుగాడు చనిపోయి 2 రోజులు అవుతుందిరా. వాడి సంపాదన సరిగ్గా లేదని వాళ్ళ అమ్మ నాన్న ఏదో తిట్టారంట, అంతే ఉరివేసుకొని చనిపోయాడు. నువ్వు హాస్పిటల్లో ఉన్నావని నీకు ఈ విషయం చెప్పలేదు. 2 రోజులు అవుతుంది, వాడు కనిపించడం ఏంటి? సరే నువ్వు భయపడకు అంటూ పిన్ని ఇలా రా అంటూ మా అమ్మనైతే పక్కకు పిలిచాడు. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకొని సరే బాబు నువ్వెలా చేస్తా అలానే తీసుకురా అతన్ని అని చెప్పింది. ఈలోగా మా అన్నయ్య బయటికి వెళ్ళి ఎవరో ఒక అతన్ని అయితే తీసుకువచ్చాడు. అతను వచ్చిన తర్వాత ఏవో కొన్ని వస్తువులు అయితే తీసుకురమ్మన్నాడు. ఆ వస్తువులతోని నాకు మొత్తంగా దిష్టి తీశాడు. అంతేకాదు ఆ దిష్టి తీసిన వస్తువులన్నీ కూడాను మూటగా కట్టి వేరొక చోట పాత పెట్టమని చెప్పాడు. పిల్లోడు పొడుగు తెలుపు ఒడ్డు వాటంతో ఉండడం వలన రకరకాలు ఇలానే పడుతూ ఉంటాయి. పైగా వాడు చనిపోయి 2 రోజులే అవుతుంది. వాడు బలవన్మరణం చెందాడు కాబట్టి తన ఫ్రెండే కాబట్టి తన వెనకాతలు రావడం అనేది జరిగింది. కంగారు పడవలసిన అవసరం లేదు. నేను దిష్టి తీశాను కదా, దాంతో అంతా పోతుంది. ఇంకా ఏవైనా ఇబ్బందికరంగా ఉంటే కళలు ఏవైనా తేడాగా వస్తే ఖచ్చితంగా నన్ను పిలవండి, నేను వచ్చి మిగతావన్నీ కూడా చేస్తాను అని చెప్తున్నాడు. సరేనండి సరే అని చెప్పేసి అతన్ని అయితే పంపించేశాం. ఇంకా ఆ రోజు మా పెద్దమ్మ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతుంది కాబట్టి మా అన్నయ్య మా అమ్మ అక్కడికైతే వెళ్ళిపోయారు. డిశ్చార్జ్ అయ్యి వాళ్ళు వచ్చే సమయానికి 8:30 9 అయిపోతుందని ముందుగానే మా అన్నయ్య చెప్పి వెళ్ళడంతో ఆ సమయానికి మా వదిన అంతా కూడా వంటది వండేసి వాళ్ళ గురించి ఎదురు చూస్తుంది. ఈలోగా నేను పడుకున్న వాడిని లేచి కూర్చున్నాను. శేషు ఇప్పుడు ఎలా ఉంది, ఏదైనా తింటావా అని నన్ను అడుగుతుంటే ఆ మాటలకి సమాధానం చెప్పకుండా లేచి నిలబడి బయటికైతే వెళ్ళిపోతున్నాను. ఏ శేషు ఈ సమయంలో ఎక్కడికి, మీ అన్నయ్య ఇంకా పెద్దమ్మ అందరూ వచ్చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటే ఉలుకు పలుకు లేకుండా అలానే నడుచుకొని వెళ్ళిపోతున్నానంట. నేను అలా నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటే మా వదిన శేషు శేషు అని ఎంత పిలుస్తున్నా కూడా పలకకుండా అలా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా చేసేది లేక మా అన్నయ్య వస్తే చెప్దామని ఊరుకుని పోయింది. ఆ తర్వాత మా అన్నయ్య అమ్మ అందరూ వచ్చేసారు. ఒక పావు గంటలోనే ఇది జరిగిపోయింది. ఇంకా నేను ఇలా వెళ్ళిపోయినా అనే సంగతి మా అన్నయ్యకి చెప్పగానే అయ్యో వాడిని గట్టిగా పట్టుకొని వెనకాతలు లాగవలసింది, ఆపవలసింది కదా అని చెప్తూ సరే నేను వెళ్తాను, అమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెప్తూ వెంటనే అన్నయ్య కూడా నా వెనకాతలే పరిగెట్టుకొని ఆ వీధులన్నీ వెతుకుతూ వచ్చేసాడు. ఇంకా నేను చూస్తే మళ్ళీ నిన్న వెళ్ళిన ప్రదేశానికి అయితే వెళ్ళి అక్కడ ఆ గ్రౌండ్లోని ఏదో ఒక్కడనే మాట్లాడుకుంటూ అక్కడే కూర్చొని ఉన్నానంట. కిందన కూర్చున్న నన్ను అన్నయ్య చూసి వీడేంటి ఈ సమయంలో ఇక్కడ అనుకుంటూ గ్రౌండ్లోకి అయితే దిగాడు. నేను రానని మారం చేస్తూ రఘుగాడితో మాట్లాడాలి, ఇక్కడే ఉంటాను నేను అని గట్టిగా మాట్లాడుతున్నానంట. ఎప్పుడూ అన్నయ్యతోనే నేను అంత గట్టిగా మాట్లాడింది లేదు. వెంటనే అన్నయ్య చెంప చెల్లుమనేటట్టు గట్టిగానైతే కొట్టాడు. అంతే స్పృహలోకి వచ్చా. అన్నయ్య ఇక్కడికి వచ్చామేంటి అని అడుగుతూ ఉంటే రావడం ఏంట్రా నువ్వే వచ్చేసావు, పద ఇంటికి వెళ్దాం అంటూ నన్నైతే లాక్కొని వెళ్ళిపోయాడు. మర్నాడు ఇంకా నా పరిస్థితి చూసి అన్నయ్యకి అయితే పూర్తిగా అర్థమైపోయింది. మళ్ళీ జ్వరం యథావిధిగానైతే వచ్చేసింది. అతన్ని తీసుకొని వచ్చారు. ఇలా జరిగింది అని చెప్తే ఈసారి మళ్ళీ ఏదో దిష్టి తీసి చేతికి ఒక తాయెత్తు అయితే కట్టారు. అంతేకాదు నాకు సంబంధించిన కొన్ని వస్తువులు తీసుకువెళ్ళి అవైతే బయటనే కాల్పించేశారు. మరి ఇంకా అంత జరిగిన తర్వాత నేను కాస్త కుదుట పడ్డాను. అంతేకాదు నన్ను అటుపక్క దారిలోని అస్సలు వెళ్ళకూడదని చెప్పాడు.
నెల రోజుల వరకు నువ్వు అటుపక్క వెళ్ళావంటే మళ్ళీ అతను నీ వెనకాల పడతాడు. అంతేకాదు ఈసారి నిన్ను కూడా తనతో పాటు తీసుకువెళ్ళిపోతాడు అని చెప్పేసరికి నేనైతే భయపడిపోయాను. ఇంకా నా ఉద్యోగం సంగతికి వచ్చేటప్పటికి నేను లేబర్ వర్క్ చేస్తున్నాను కాబట్టి ఎప్పటికప్పుడే నేను వెళ్తేనే డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. అప్పటికే ఎన్నో సెలవులు పెట్టేశాను. ఇంకా ఆ రోజు నుంచి ఉద్యోగానికి వెళ్తాను అని అంటే మా అన్నయ్య మటుకు లేదు, నువ్వు ఒక 10 రోజులు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత వెళ్ళు, అయినా అటుపక్క వెళ్ళకు, ఆ దారంటే అస్సలు వెళ్ళకు అని చెప్పి నాకైతే వార్నింగ్ ఇచ్చాడు. ఇంతకీ విషయం ఏంటి అని అంటే, నేను హాస్పిటల్లో ఉన్నాను కదా మా పెద్దమ్మ గారిని చూసుకోవడానికి. ఆ హాస్పిటల్లోనే రఘునైతే తీసుకువచ్చి పోస్ట్ మార్టం కూడా చేయడం అనేది జరిగింది. ఆ సంగతి నాకు తెలీదు. అయితే రఘు అక్కడి నుంచి నాకు వెంటబడి ఉంటాడని మా అన్నయ్య అయితే అన్నాడు. అలాగే ఆ మధ్యలోని ఒక ఆవిడైతే నాకు కనిపించింది కదా, మాయమైపోయింది. ఆవిడైతే ప్రతిరోజు కూడాను ఎవరైనా ఒంటరిగా అటుపక్క వెళ్ళేటప్పుడు, ఆ సమయంలో వెళ్ళేటప్పుడు వాళ్ళని లిఫ్ట్ అడగడం, ఎక్కి కూర్చోవడం, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళని తోసేసి లేదంటే అక్కడే వాళ్ళని పడేసి మాయమైపోవడం, ఇలాంటివి అయితే చేస్తూ ఉండేదంట. మరి ఈమె గురించి మీకు కూడా తెలుసా? తెలిస్తే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లోనైతే తెలియజేయండి. అప్పట్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ని మనతోనైతే షేర్ చేశారు శేషు గారు. శేషు గారికి మరొకసారి ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను మన ఛానల్ తరపున. మీకు కూడా ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినట్లయితే తప్పకుండా నాతోని ఇన్స్టాగ్రామ్లోనైతే షేర్ చేసుకోండి. మంచిగా కుక్ చేసి ఇక్కడైతే ప్రజెంట్ చేస్తాను. మరి రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.